మీకు కోర్టు మరణశిక్ష విధించి ప్రతిరోజు రేపు ఉరి తీయొచ్చనే భయంతో బ్రతకాల్సి వస్తే ఎలా ఉంటుంది? ఒకరోజు 2 రోజులు కాదు, ఏకంగా 20 ఏళ్ళు. కానీ ప్రపంచం నలుమూలల నుంచి కొంతమంది మనుషులు కలిసి 34 కోట్ల రూపాయలు సేకరించి ఒక మనిషి ప్రాణాన్ని కాపాడారు. ఇది సినిమా కథేం కాదు, కేరళకు చెందిన అబ్దుల్ రహీం నిజ జీవిత కథ. కేరళకు చెందిన ఈ అబ్దుల్ రహీం ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. కుటుంబాన్ని ఆదుకోవాలి, ఇంట్లో పరిస్థితులను మార్చేయాలనే ఒక ఆశతో 2006లో సౌదీ అరేబియాకు వెళ్ళాడు. అక్కడ ఒక డిజేబుల్డ్ బాయ్కి కేర్ టేకర్గా ఉద్యోగం సంపాదించాడు. జీవితం నెమ్మదిగా గాడిలో పడుతుందనుకున్న సమయంలో అనుకోని ఘటన అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఒకరోజు విధుల్లో ఉండగా ఆ బాలుడు ప్రమాదవశాత్తు మరణించాడు. అయితే ఆ మరణానికి రహీమే కారణమని కేసు నమోదైంది. సౌదీ అరేబియాలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ కేసులో కోర్టు అబ్దుల్ రహీంకు మరణశిక్ష విధించింది. ఆ తర్వాత కూడా అతడు ఎన్నో అప్పీళ్లు చేశాడు. కానీ 2018లో సౌదీ కోర్టు ఉరిశిక్ష అమలు చేస్తూ తుది తీర్పు ఇచ్చింది. అక్కడితో రహీం జీవితం ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. ఒక్కో రోజు జైలు గోడల మధ్య భయంతో ఆశ లేకుండా దాదాపు 20 ఏళ్ళు గడిపాడు. కానీ సౌదీ చట్టాల్లో ఒక అవకాశం ఉంది. దాన్నే దియా లేదా బ్లడ్ మనీ అంటారు. అంటే బాధిత కుటుంబం క్షమిస్తే డబ్బు చెల్లించి మరణశిక్ష నుంచి బయటపడొచ్చు. అయితే ఇక్కడ బాధిత కుటుంబం ఏకంగా 34 కోట్లు డిమాండ్ చేసింది. ఒక సాధారణ కుటుంబానికి అంత మొత్తం అసాధ్యమైంది. విషయం తెలుసుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలంతా ఏకమయ్యారు. కేరళ నుంచి, గల్ఫ్ దేశాల నుంచి, విదేశాల్లో ఉన్న భారతీయుల నుంచి, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కలిసి విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో సేవ్ అబ్దుల్ రహీం ఉద్యమం మొదలైంది. ఆశ్చర్యకరంగా కొన్ని రోజుల్లోనే 34 కోట్ల భారీ మొత్తాన్ని సేకరించారు. ఆ డబ్బును అధికారికంగా సౌదీ కోర్టుకు చెల్లించడంతో రహీం విడుదలకు మార్గం సుగమమైంది. బక్రీద్ పండుగ రోజునే అబ్దుల్ రహీం కేరళలోని గరీపూర్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని చూసిన క్షణంలో ఆయన కళ్ళల్లో నీళ్లాగలేదు. బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు అందరూ కన్నీటి పర్యంతమవుతూ ఆయనకు స్వాగతం పలికారు. ఒక మనిషిని దేశాలు, మతాలు, భాషలు దాటి మానవత్వం ఎలా కాపాడగలదో ఈ ఘటన నిరూపించింది. మరి ఈ కథలో అసలు హీరో ఎవరు? 34 కోట్లు ఇచ్చిన ఒక వ్యక్తి లేదా 10 రూపాయల విరాళం ఇచ్చిన సాధారణ మనిషియా? వేల మంది కలిసి ఒక ప్రాణాన్ని కాపాడారు. సోషల్ మీడియా గురించి చాలా విమర్శలు వింటుంటాం, కానీ అదే సోషల్ మీడియా ఒక మరణశిక్ష ఖైదీకి కొత్త జీవితం ఇచ్చింది. 20 ఏళ్ల తర్వాత ఒక తల్లి తన కొడుకును తిరిగి చూసేలా చేసింది. ఒక కుటుంబం మళ్ళీ ఊపిరి పీల్చుకుంది. మానవత్వం మళ్ళీ గెలిచింది.